ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారం ప్యాస్టరేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రేమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన బైబిల్ డివోషన్స్లో మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించుట, వర్షిపింగ్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. ఈ అంశంపై వారు దైవ సందేశాన్ని అందించక మునుపు ఈ ఉపోద్ఘాత గీతాన్ని విందాం. ఈ అంశంపై వారు దైవ సందేశాన్ని అందించక మునుపు ఈ ఉపోద్ఘాత గీతాన్ని విందాం. ఆరాధించి అర్పణ చేయగ అరుదించి తిని సన్నిధికి, అంతరంగమును పరిశోధించి ఆశీర్వదించు ప్రభు యేసా. ఆరాధించి అర్పణ చేయగ అరుదించి తిని సన్నిధికి, అంతరంగమును పరిశోధించి ఆశీర్వదించు ప్రభు యేసా. సన్నిధిలోని క్షణ క్షణము నాత్మను పావన పరచునుగా, నీ సన్నిధిలోని క్షణ క్షణము నా ఆత్మను పావన పరచునుగా. నీ మహిమాగ్ని జ్వాలలలో నా పాపమే ప్రక్షాళనమౌగా. నీ మహిమాగ్ని జ్వాలలలో నా పాపమి ప్రక్షాళనమౌగా. ఆరాధించి అర్పణ చేయగ అరుదించి తిని సన్నిధికి, అంతరంగమును పరిశోధించి ఆశీర్వదించు ప్రభు యేసా. ఆరాధనకు అర్హుడవు, ఆద్యంతములలో అమరుడవు. నారాధనకు అర్హుడవు, ఆద్యంతములలో అమరుడవు. అందరికీ అధికారుడవు, అపురూపుడ అతి సుందరుడా. అందరికీ అధికారుడవు, అపురూపుడ అతి సుందరుడా. ఆరాధించి అర్పణ చేయగ అరుదించి తిని సన్నిధికి, అంతరంగమును పరిశోధించి ఆశీర్వదించు ప్రభు యేసా. ఆరాధించి అర్పణ చేయగ అరుదించి తిని సన్నిధికి, అంతరంగమును పరిశోధించి ఆశీర్వదించు ప్రభు యేసా. ఆశీర్వదించు ప్రభు యేసా. ఆశీర్వదించు ప్రభు యేసా.
అనుదిన దైవ ధ్యానంనకు స్వాగతము. ప్రార్థించుకుందామండి. కృపగల తండ్రి, దయగల రాజా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం ప్రభు. గొప్ప రాజా, మరి ఉదయకాలంలో మీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మరి మీ వాక్య వెలుగులో మా జీవితాలను సరిచేసుకుంటూ మీ కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను ప్రభు. ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుదాం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. ఇక్కడ చూసినట్టయితే సమరయ స్త్రీకి మరియు యేసుక్రీస్తుకి మధ్య జరిగిన సంభాషణను మనం ఇక్కడ గుర్తించవచ్చు. యేసుక్రీస్తుల వారు మరి సుకారు అనే ఊరికి వెళ్ళి అక్కడ బావి దగ్గర సమరయ స్త్రీని కలిసిన సందర్భంలో మనము ఈ మాటలను మనం గమనించవచ్చు. మరి యూదులకి మరి ఈ సమరయులకి సరైన సాంగత్యం ఉండదండి. ఎందుకనంటే యూదులు చాలా వీళ్ళని ఇల్ ట్రీట్ చేస్తూ ఉంటారు సమరయులని. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఆవిడకి కొంచెం బాధగా, కొంచెం ఆక్రోషంగా మరి యేసుక్రీస్తు వారితో మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు. ఏమని అడుగుతుందంటే, అయ్యా, మీరైతే ప్రవక్తని నేను కనుక్కున్నాను, మరి నాకున్న ఈ డౌట్స్ని మీరు క్లియర్ చేయండి అని ఆయన్ని అడుగుతుంది. ఏమనంటే మరి అప్పుడు స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. ఈ పర్వతమందు అనగా గెరిజీము అను పర్వతం మీద మరి సమరయులు ఒక మందిరాన్ని కట్టుకుని ఆరాధిస్తున్నారు. ఎందుకనగా యూదులు సమరయులను వారి మందిరానికి అలో చేయరు. వారి మందిరంలో వీరికి స్థానం లేదు. కాబట్టి ఈ సమరయులందరూ కలిసి సుకారులో ఉన్న గెరిజీము కొండపైన ఆయనను ఆరాధించటకి మరొక మందిరాన్ని కట్టుకొని ఉన్నారు. ఆవిడేమంటుందంటే, మరి మేమైతే గెరిజీము కొండపైన ఆరాధిస్తున్నాము, మరి మేము చేసేది సరి అయినదేనా? కొందరైతే మరి యెరూషలేము వెళ్ళి ఆరాధిస్తున్నారు. అనగా యూదులకు ఒక మందిరం ఉంది, వారు యెరూషలేముకు వెళ్ళి ఆరాధిస్తున్నారు. మరి ఏది సరి అయినది అని యేసుక్రీస్తుని అడిగారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు ఏమని అంటే, ఒక రోజు వస్తుంది, ఆ రోజులో ఆ దినమందు ఏమవుతుంది, మీరు ఆరాధిస్తున్న ఆ గెరిజీము కొండపైన ఆరాధన కానీ యెరూషలేములో జరుగుతున్న ఆరాధనలు కానీ దేవునికి అంగీకారము కాదు. ఎందుకనగా అంతకుముందే యేసుక్రీస్తు వారు యెరూషలేము మందిరంకు వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను మరి అక్కడ ఉన్న వ్యాపార సంబంధమైన ఇష్యూస్ని చూసి ఆయన అంటారు ఏంటంటే, నా మందిరాన్ని దొంగల గుహగా మార్చారని, ఈ రూకలను అమ్మేవారిని, రూకలను మార్చేవారిని చూసి ఆయన కోపడ్డట్టుగా చూస్తాము. అయితే నిజమైన ఆరాధన మరి ఎక్కడ జరుగుతుంది? గెరిజీముకు కానీ యెరూషలేముకు కానీ ఆరాధన అన్నది పరిమితం కాలేదు. ఎందుకనగా ఒక స్థలానికి సంబంధించిన దేవుడు కాడు మన దేవుడు. ఇక్కడ కింది వాక్యాల్లో చూసినట్టయితే, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఏ విధంగా ఆరాధించాలి అనగా, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. యేసుక్రీస్తు మరి సమరయ స్త్రీకి బోధించిన విధానం ఏంటంటే, మీరు సపరేట్గా ఒక చర్చ్ కట్టుకునో, లేకపోతే ఎక్కడో యెరూషలేములో మాత్రమే దేవుడు ఉన్నాడనో అక్కడికి వెళ్ళి ఆరాధించడం కాదు, కానీ మీరు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తేనే ఆ ఆరాధన అంగీకరింపబడుతుందని సమరయ స్త్రీతో చెప్పి ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనం కూడా ఈ రోజుల్లో ఆలోచిస్తూ ఉంటాం. ఒక పలాని ప్రదేశంలో ఉన్న గుడికి వెళ్ళి మనము ఆరాధిస్తే అక్కడ దేవుడు నా మొరను ఆలకించాడని, లేదా వేరే విధంగా అనగా ఒక ప్లేస్ సెంటర్డ్ ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ మొక్కు చెల్లించుకుంటేనే నాకు మంచి జరుగుతుందని, ఈ విధమైన అపోహలు ఈ రోజుల్లో కూడా మనలో ఉంటాయి. కానీ యేసుక్రీస్తు వారు చెప్పింది మాత్రం, ఆయన కోరుకునేది మాత్రం ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలి, కానీ
ఈ మందిరం కానీ ఈ ప్రదేశాలు కానీ దేవునికి ఇష్టమైనవి కావు. ఆయనకు కావాల్సింది మన హృదయం. అయితే మరి ఇక్కడ యూదులు కానీ మరి సమరయులు కానీ చేసిన పనిని చూసినట్టయితే యూదులకు వారికి ఏంటంటే తమతోటి వారైన ఈ సమరయులనే ప్రేమించలేని వారు యెరూషలేములో అంత పెద్ద మందిరాన్ని కట్టి మరి యెహోవాను ఆరాధిస్తే అది మరి దేవునికి యోగ్యమా? దేవుడు అంగీకరిస్తాడా? ఆ ఆలోచన మరి ఎప్పుడు కూడా యూదుల్లో కలగలేదండి. మరి సమరయులు కూడా మరి యేసుక్రీస్తుని గాని మెస్సయ్యగా ఆయనని అంగీకరించింది లేదు. ఎందుకనగా 25వ వచనంలో చూసినట్టయితే ఆవిడ అంటుంది, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. వస్తాడు అని ఇంకా ఆలోచిస్తున్నారు కానీ ఈయనే మెస్సియా అని ఆయన ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. అంతవరకు కూడా వారు యేసుక్రీస్తుని మెస్సయ్యగా మరి ఒప్పుకోలేదు. యేసుక్రీస్తు స్వయంగా తనతో నేనే ఆ మెస్సయ్యను అని చెప్పినప్పుడు అప్పుడు మాత్రం ఆమె ఆయనను ఒప్పుకుని క్రింద ఆయన గురించి మరి ప్రకటించినట్టు అక్కడున్న సమరయులందరూ కూడా మారిపోయినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మరి ఇక్కడ డైరెక్ట్ గా ఆమెతో మాట్లాడారు. కానీ ఈ రోజుల్లో దేవుడు మనతో నేరుగా మాట్లాడడానికి ఛాన్స్ లేదు, కానీ ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో మనము వాక్యాన్ని ధ్యానించుచున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, మనం ఒకసారి వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మన మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటది. ప్రార్థన చేసినప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి ఎక్కువగా మనము ఈ లోకంలో ఉన్న మన కోరికల గురించి లేకపోతే మన అవసరతల గురించి మొరపెడుతూ ఉంటాం. చర్చ్లో కూర్చుని కూడా చాలా సార్లు ఇంటి గురించి పిల్లల గురించి ఆలోచించే మనస్తత్వం మనది ఉంటుంది. ఎందుకంటే మనుషులం కాబట్టి మనం బలహీనులం. కానీ ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటి అంటే, పూర్ణ ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించినట్టయితే ప్రతి విధమైన మరి భారం ఆయనపై మోపినట్టయితే మరి మనకున్న ప్రతి విధమైన సమస్యలు తీరుతాయి. ఆయనను మెస్సయ్యగా మనం అంగీకరించిన రోజు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మరి దేవుడు ఇటు వాక్యాన్ని దీవించుగాక. నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, మంచిని మనసులో పెంచాలని మృత్యువునే నీవు ఎదురించి వెలసిన దేవుడవీవే, పాపుల రక్షణ నీవే. హృదయమే నీ ఆలయం క్రీస్తు, కారు చీకటిలో కాంతి రేఖవై, మూగగుండెలో దివ్యవాణివై, దీనులనే నీవు
దీనులనే నీవు కరుణించి పరమును చేరిన దేవా శరణు శరణు ఓ ప్రభువా హృదయమే నీ ఆలయం క్రీస్తు నీ నామమే నా గానం విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం హృదయమే నీ ఆలయం క్రీస్తు